ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, యెహోవా సీయోనును ఆదరిస్తున్నాడు. ఈ వచనము ఆదరణను, నిరీక్షణను, పునరుద్ధరణను మరియు ఆనందాన్ని తెలియజేస్తుంది. మరి ఈ వచనం ఇశ్రాయేలీయులు చెర నుండి విడుదల మరియు దేవుని కృపకు నిదర్శనంగా ఉంది ఈ వచనం. అలాగే మన జీవితాల్లో కూడా మన పాడైన బ్రతుకులను ఆదరించి బాగు చేసి పరిశుద్ధపరిచి అరణ్య స్థలముల వలె ఉన్న మన జీవితాలను, అరణ్యం ఎలా ఉంటుందండి? ఎండిన చెట్లు, ముండ్ల తుప్పలు, రాళ్ళు, ఇంకా అనేకమైన చెత్త చెదారాలతో కంపు కొట్టుకుంటూ ఉంటుంది కదా. అలాంటి మన జీవితాలను దేవుడు బాగు చేసి ఏదేని వలే చేశాడు. ఎలాగా అంటే, తన సిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కొరకు చనిపోయి మనల్ని బ్రతికించాడు, బాగు చేశాడు. ఇంకా ఏమంటున్నాడు? ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేశానంటున్నాడు. ఎడారి భూములు ఎలా ఉంటాయండి? ఏమీ ఉండదు, అంత ఇసుకే, నీరు ఉండదు, పంట పొలాలు ఉండవు, ఏమీ దొరకవు, తినడానికి కూడా ఏమీ దొరకదు అక్కడ. నా జీవితాలు కూడా పరీక్షిస్తే ఎడారిలో ఉన్న వారంగా మనం ఉంటున్నాం. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న వారంగా మనం ఉంటున్నాం. అలాంటి మనలను అనగా దేవుడు తన ప్రజలను అనగా సీయోనును అనగా మరి మనల్ని ఆదరిస్తున్నాడు. అంతేకాదు, ఆదరించి మనల్ని ఏదేని తోట వలె, యెహోవా తోట వలె చేసి మన జీవితాల్లో ఆనంద సంతోషాలు, కృతజ్ఞతాస్తుతియు సంగీత గానములతో ఉండేటట్లుగా మన జీవితాలను నింపాడనమాట. అరణ్యం వంటి పరిస్థితులను యెహోవా తోటలాగా మార్చి ఆనందాన్ని ఇచ్చాడు మనకు దేవుడు. యెషయా గ్రంథం 51:11 వచనంలో చూసినట్లయితే విడుదల, సంతోషం గురించి తెలియజేస్తుంది. యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గల వారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు ఈ వాక్యం ద్వారా కూడా మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు అనమాట. యెహోవా విమోచించిన వారు తిరిగి వస్తారు, జయధ్వని చేయుచు సీయోనుకు చేరుదురు అంటున్నారు. అలాగే పునరుద్ధరణ గురించి కూడా మరి దేవుడు పునరుద్ధరించాడు సీయోన్ని. యెషయా 31:5లో మరి అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి పువ్వుల వలె పూయుననుంది. అలాగే మరి ఇంకో మరి వచనం కూడా చూసుకున్నట్లయితే, ఇంకో వాక్య భాగం కూడా చూసుకున్నట్లయితే కీర్తన 126 అధ్యాయము 5వ వచనంలో కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గీతములు పాడుచు పంట కోస్తారని అంటున్నాడు. ఇది ఓదార్పు, ఆదరణ గురించి ఈ వచనం మనకి తెలియజేస్తుంది. మన జీవితాల్లో ఎన్ని పాడైన స్థలములు, అరణ్య స్థలాలు, ఎడారి భూములు లాంటి కష్టాలు, బాధలు, వేదనలు ఏవైనా సరే సీయోనును ఆదరించిన దేవుడు నన్ను ఆదరిస్తాడు. నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు కదండి దేవుడు. వీటన్నిటి నుంచి విడిపించే వరకు మనం నమ్మకంతో, విశ్వాసంతో ఎదురు చూడాలి. మన కష్టాలు, శోధనలు, బాధలు ఏవైనా సరే దేవుని దగ్గర మొరపెట్టుకుంటే వాటన్నిటి నుండి విడిపించి దుఃఖమును, నిట్టూర్పును తీసివేసి నిత్య సంతోషం మనకి కలుగజేస్తాడనమాట. మన కొరకు తన ప్రాణాన్ని సైతం బలిగా అర్పించిన దేవుడు మనల్ని ఆదరించి ఏదైనా తోట వలె, యెహోవా తోట వలె చేసి ఆనంద సంతోషములతో, కృతజ్ఞతాస్తుతులతో మరి సంతోషగానములు చేసేవారంగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.